మీరు ఒక పని మీద హైదరాబాద్ వచ్చారు. సో, ఆ టైంలో ఏంటంటే మీ క్లోజ్ ఫ్రెండ్ హైదరాబాద్‌లో ఉండడంతో వారి ఇంట్లో మీరు స్టే చేశారు. అతనికి కూడా వీకెండ్ కాబట్టి ఇక మీతో పాటే ఒక 2, 3 రోజులు మీతో పాటే తిరుగుతున్నాడు. సో, ఈ టైంలో మీరు గమనించింది ఏంటి అంటే మీ ఫ్రెండ్ మొబైల్‌కి రకరకాల మెసేజ్‌లు వస్తున్నాయి. అంటే ఏదో గిఫ్ట్ వచ్చినట్టుగా డబ్బులు పడుతున్నాయన్నమాట మీ ఫ్రెండ్ బ్యాంక్ అకౌంట్‌లో. సో, మీరు ఉండబట్టలేక ఒక 2 రోజుల తర్వాత అడిగారనమాట. ఏంట్రా ఇవి ఇట్లా వస్తున్నాయి, ఏదైనా లాటరీ టికెట్ ఏమైనా కొట్టావా అని చెప్పి మీరు అడిగారు. సో, ఆయన ఏం చెప్పాడంటే ఇవి నేను రకరకాల కంపెనీస్‌లో అంటే షేర్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. సో, ఆ కంపెనీస్ ఇప్పుడు డివిడెండ్స్ ఇస్తున్నాయి. అవే నాకిప్పుడు ఈ మెసేజ్ అని చెప్పేసి చెప్పాడనమాట. సో, ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకునే టాపిక్ కూడా ఏంటి అంటే అసలు డివిడెండ్స్ అంటే ఏంటి? డివిడెండ్స్ ఇచ్చే కంపెనీస్ ఏంటి? సో, ఆ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకున్నటువంటి ఇప్పుడు ఒక అవకాశము పిఎన్బి మెట్లైఫ్ ద్వారా వచ్చింది. అదొక ఎన్ఎఫ్ అనమాట. సో, ఈరోజు ఈ వీడియో దాని గురించి మనం పూర్తి డీటెయిల్ తెలుసుకోబోతున్నాం. డివిడెండ్ అంటే ఏంటి? దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ఒక టీ కొట్టు పెట్టారు. మీరు మీ ముగ్గురు ఫ్రెండ్స్ అంటే మొత్తం నలుగురు కలిసి తలా ఒక 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకొని ఒక టీ కొట్టు స్టార్ట్ చేశారు అనుకోండి. ఒక సంవత్సరం తర్వాత ఈ టీ కొట్టు ద్వారా మీకు ఒక ₹1,00,000 లాభం వచ్చింది. సో, ₹1,00,000 లాభం వచ్చినప్పుడు మొత్తం తీసుకోకుండా ఒక 60,000 పక్కకు పెట్టి, అంటే దాని మెయింటెనెన్స్ కానీ దాని గురించని ఒక ఫండ్ పక్కకు పెట్టి మిగతా ₹40,000 మీరు నలుగురు కూడా సమానంగా పంచుకోండి. సో, అప్పుడు ఏమైంది? ప్రతి ఒక్కరికి ఒక ₹10,000 వచ్చింది. సో, అంటే ఇలా వచ్చిన దాని ఏంటి అంటే ఒక లాభాల్లో వాటా, దీన్నే మనం డివిడెండ్ అని అంటూ ఉంటాం అనమాట. ఎలాగైతే మన టీ కొట్టులో వచ్చే లాభాన్ని నలుగురు పార్ట్నర్స్ అంటే నలుగురు షేర్ హోల్డర్స్ ఎలా పంచుకున్నారో, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా అంటే ఇప్పుడు రిలయన్స్ లాంటి కంపెనీ కానీ హెచ్డిఎఫ్సి లాంటి పెద్ద పెద్ద కంపెనీలో మనం షేర్లు కొంటుంటాము. షేర్లు కొన్నప్పుడు ఏంటంటే మనం కూడా ఆ కంపెనీలో ఒక వాటాదారం అనమాట. షేర్ హోల్డర్స్ అంటే మనకు కూడా ఆ కంపెనీలో మనకు ఒక పార్ట్నర్షిప్ ఉన్నట్టనమాట. సో, అందుకని ఈ కంపెనీకి మన లాభాలు వచ్చినప్పుడు అప్పుడు ఆ కంపెనీస్ ఏంటంటే దాంట్లో కొంత భాగాన్ని, అంటే ఇప్పుడు ఒక 100 కోట్లు లాభం వచ్చింది అనుకోండి, దాంట్లో ఒక 10 కోట్లు లాభం పక్కకు తీసి దాన్ని ఒక షేర్ హోల్డర్స్ పంచారనుకోండి. సో, అప్పుడు ఏంటంటే అది గిఫ్ట్స్ రూపంలో పంచుతుంటాయి అనమాట కంపెనీస్. సో, అవే డివిడెండ్స్. అయితే మరి డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ని మరి మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, మనం డైరెక్ట్ షేర్స్ కొనేటప్పుడు డైరెక్ట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలంటే డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దానికోసం మనకు స్టాక్ మార్కెట్ గురించిన పూర్తి అవగాహన అనేది అవసరం ఉంటుంది. చాలామంది ఏంటంటే జాబ్ చేస్తుంటారు, బిజినెస్ చేస్తుంటారు. సో, వారికి స్టాక్ మార్కెట్ గురించి అంతగా నాలెడ్జ్ ఉండకపోవచ్చు. సో, ఏ కంపెనీ డివిడెండ్ ఇస్తుంది, ఎంత ఇస్తుంది, దాంట్లో ఏది ఎక్కువ ఇస్తుంది, ఏది తక్కువ ఇస్తుంది, ప్లస్ కంపెనీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, దాని యొక్క ఫండమెంటల్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సామాన్య వ్యక్తికి వాటి గురించి అవగాహన ఉండకపోవచ్చు. సో, అటువంటి సమయంలో ఏంటంటే మనం యాక్టివ్గా ఇన్వెస్ట్ చేసేదానికంటే ఒక ప్యాసివ్గా ఇన్వెస్ట్ చేయడం అనేది దానికి బాగుంటుంది. ఏంటంటే వారి యొక్క జాబ్ మీద ఫోకస్ చేసుకోవచ్చు, బిజినెస్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. సో, అందుకోసం ఏంటంటే ఈరోజు మన ముందు ఉన్నటువంటి ఒక అవకాశం ఏంటి అంటే పిఎన్బి మెట్ లైఫ్ ఒక ఎన్ఎఫ్ ఫండ్ తీసుకొచ్చింది, న్యూ ఫండ్ ఆఫ్ ఫండ్ తీసుకొచ్చింది. దాని పేరు ఏంటి అంటే పిఎన్బి మెట్ లైఫ్ డివిడెండ్ లీడర్స్ ఫండ్. సో, పిఎన్బి మెట్ లైఫ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, సో ఇందులో ఈ రెండు అసోసియేషన్ అనమాట. ఏంటి? పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ మెట్ లైఫ్ రెండింటి అసోసియేషన్ పిఎన్బి మెట్ లైఫ్ అంటే. సో, పిఎన్బి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇది మన దేశంలో ఉన్న ఒక అతి పాత బ్యాంక్ అని చెప్పొచ్చు. 127 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే ఒకప్పుడు మన తాతలు కూడా ఇందులో బ్యాంకింగ్ చేసి ఉండొచ్చు, మనం చెప్పలేము. సో, అదేవిధంగా మెట్ లైఫ్ అనే కంపెనీ, ఇది అమెరికన్ కంపెనీ. ఇది 153 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి కంపెనీ. అంటే ఇది దాదాపు 40 దేశాల్లో వీటి యొక్క సర్వీసెస్ ఉన్నాయి. మన దేశంలో ఏంటంటే దాదాపు స్వాతంత్రం రాకముందు నుంచే మన దేశంలో ఉంది, దీని ప్రజెన్స్ ఉందన్నమాట. సో, ఇవి రెండు కలిపి 50,000 కోట్లకు పైగా ఉన్నటువంటి అసెట్స్ను ఇవి మేనేజ్ చేస్తున్నాయి. అంటే కొన్ని చిన్న దేశాల యొక్క జీడిపి కంటే కూడా ఎక్కువ అసెట్స్ను ఇవి రెండు కలిసి నిర్వహిస్తున్నాయి అనమాట. ఇక మనం ఈ ఫండ్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫండ్ అమలు చేసే ఒక స్ట్రాటజీ ఏంటంటే పిఎస్జి స్ట్రాటజీ. అంటే పి అంటే ప్రాఫిటబుల్, అంటే ఏ కంపెనీస్ అయితే లాభాలు గడించే కంపెనీస్ ఉన్నాయో వాటిలోనే ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఏషియన్ పెయింట్స్ ఇది కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో ఉన్న ఒక నమ్మకమైన కంపెనీ, ప్లస్ కన్సిస్టెంట్గా ఇది ప్రాఫిట్స్ ఇస్తున్నట్టు కంపెనీ. సో, ఇటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ స్టేబుల్గా ఉన్న కంపెనీస్ అంటే
ఎవరితోని పని లేకుండా ఎవరి అప్పు కోసము ఎవరి ఫైనాన్స్ కోసం ఎదురు చూడని కంపెనీలు అనమాట. సో అంటే ఫైనాన్షియల్గా చాలా స్టేబుల్గా ఉన్న కంపెనీలు. ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలకు ఎవరో వెళ్ళి డబ్బులు వేసే పడలేదు. ఇవన్నీ ఆర్థికంగా బలమైన కంపెనీస్. ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ గ్రోత్, మంచి గ్రోత్ పొటెన్షియల్ ఇంకా భవిష్యత్తున్న కంపెనీ. ఇప్పుడు ఉదాహరణకు బజాజ్ ఫైనాన్స్. ఇది సో మన ఫైనాన్స్ సెక్టార్ పెరిగే కొద్దీ, ఇండియా యొక్క జీడిపి పెరిగే కొద్దీ ఈ ఫైనాన్స్ యొక్క పాత్ర ఎంత ఉంటుంది. సో దీనిట్లో చాలా గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీస్. సో ఈ స్ట్రాటజీ ప్రకారం ఇటువంటి కంపెనీస్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క ఫండ్ దేన్ని ఫాలో అవుతుందంటే ఏ ఇండెక్స్ను, BSE 500 టాప్ 50 డివిడెండ్ లీడర్స్. సో ఈ ఇండెక్స్ను ఇది ఫాలో అవుతుంది. సో దీంట్లో ఏంటంటే 500 అంటే టాప్ 500 కంపెనీస్, అంటే ఇండియాలో ఉన్నటువంటి BSEలో ఉన్నటువంటి టాప్ 500 కంపెనీస్లో నుంచి మళ్ళీ అందులో నుంచి టాప్ 50 కంపెనీస్, అది కూడా డివిడెండ్ ఇచ్చే కంపెనీస్. సో ఆ కంపెనీస్ని ఇది సెలెక్ట్ చేసుకుంటుంది, అందులోనే పెట్టుబడి పెడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఇండెక్స్ కాబట్టి, అంటే ఇది ఇండెక్స్ ఫండ్ను ఫాలో అవుతుంది కాబట్టి దీంట్లో ప్రత్యేకంగా ఒక టిప్స్ కానీ దాని యొక్క స్ట్రాటజీస్ కానీ దాని యొక్క అజంప్షన్స్ కానీ అవసరం లేదనమాట. ఇదేంటి జస్ట్ ఇండెక్స్ను ఫాలో అవుతుంది. సో దీంట్లో ఏంటంటే ఆటోమేటిక్ ఫిల్టర్, అంటే ఆటోమేటిక్గా బాగా పనిచేసే కంపెనీలు, బాగా పనితీరు కనబరిచే కంపెనీలు దీంట్లో ఉంటాయి. ఏవైతే కంపెనీస్ పెర్ఫామ్ చేయట్లేదో అవి ఎలాగూ ఈ ఇండెక్స్ నుంచి వెళ్ళిపోతాయి కాబట్టి దీంట్లో నుండి కూడా ఇవి ఆటోమేటిక్గా ఫిల్టర్ అవుతాయి అన్నమాట. ఇక మనం ఈ ఇండెక్స్ యొక్క పనితీరు చూద్దాం. అంటే BSE 500 డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ యొక్క గత చరిత్ర, అంటే గత పనితీరు కనుక చూస్తే ఈ ఇండెక్స్ యొక్క గత 5 సంవత్సరాలుగా ఈ ఇండెక్స్ 31.1% రిటర్న్స్ ఇస్తూ ఉంది. అదేవిధంగా గత 7 సంవత్సరాల రిటర్న్స్ కనుక చూస్తే అది 23.1%గా ఉంది. అంటే దీని యొక్క స్ట్రాటజీ ఎంత బాగా పనిచేస్తుంది అంటే, డివిడెండ్ ఇచ్చే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే స్ట్రాటజీ ఇండెక్స్ అనేది ఎంత బాగా పనిచేస్తుందో ఇది తెలుస్తుంది. అదేవిధంగా ఈ PNB మెట్లైఫ్ యొక్క ఇంతకుముందు ఒక మిడ్ క్యాప్ ఫండ్ వాళ్ళు చేయడం జరిగింది, NFO. దాంట్లో వచ్చిన రిటర్న్స్ ఏంటంటే గత 5 సంవత్సరాల్లో 27.3% యాన్యువల్ రిటర్న్స్. సో అయితే ఇక్కడ ఏంటి అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, స్టాక్ మార్కెట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ కాబట్టి సో ఇంతకుముందు ఇచ్చిన రిటర్న్స్ ఫ్యూచర్లో వస్తాయనేది సో మనము చెప్పలేమన్నమాట. కాకపోతే ఏంటంటే మీరు స్ట్రాటజీ కానీ దీని యొక్క పనితీరు ఇవన్నీ ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అదేవిధంగా మీరు గమనించాల్సిన ఇంకోటి ఏంటంటే, ఈ ఫండ్ ఎక్కడైతే పెట్టుబడి పెడుతుందో ఆ కంపెనీస్ ఎలాంటివంటే ఒకసారి చూడండి, రిస్క్ ఎక్కువగా ఉండే, ఇప్పుడు కొత్త కంపెనీస్ అనుకోండి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇవేంటంటే ఆల్రెడీ దిగ్గజ కంపెనీస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ HDFC చూడండి, ఇది క్రమం తప్పకుండా డివిడెండ్ ఇస్తుంది, క్రమం తప్పకుండా ప్రాఫిట్స్ ఇస్తుంది కాబట్టి డివిడెండ్ ఇస్తుంది. అదేవిధంగా ITC అనుకోండి, ఇది కూడా గత కొన్ని దశాబ్దాలుగా పనితీరు కనబరుస్తుంది, కష్టకాలంలో కూడా అండగా ఉంది. అదేవిధంగా ఇక కోల్ ఇండియా చూస్తే దాని యొక్క ప్రాఫిట్స్తో పాటు ఇది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇది ఆల్రెడీ ప్రభుత్వ రంగ సంస్థ, అంటే ఇది గవర్నమెంట్ కంపెనీ అనమాట. ఇక ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు జస్ట్ నెలకు ఒక 2,000 రూపాయలు కట్టకుండా సరిపోతుంది. 2,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా దీంట్లో NAV కూడా 10 రూపాయలతో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ఫండ్లో ఉండే ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, ఇందులో ఇన్వెస్ట్మెంట్తో పాటు ఇన్సూరెన్స్ కూడా ఇన్వాల్వ్ అయిందన్నమాట. సో ఈ ఇన్సూరెన్స్ ఎంత వస్తుంది, లైఫ్ ఇన్సూరెన్స్, సో అంటే జీవిత బీమా, దీంట్లో ఎంత వస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ మీరు నెలకు 2,000 రూపాయలు కడుతున్నారు అనుకోండి, మీకు 2,40,40,000 రూపాయల కవర్ వస్తుంది. అంటే దీనికి 120 టైమ్స్ అనమాట, 120 రెట్లు. లేదు నెలకు 10,000 రూపాయలు పెట్టారనుకోండి, మీకు 12 లక్షల కవర్ వస్తుంది. ఇంకో రకంగా చెప్పాలంటే సంవత్సరం ప్రీమియం ఎంతైతే ఉందో దానికి 12x, అంటే 12 రెట్లు. నెలకు కట్టే ప్రీమియం అయితేనేమో 120x, సంవత్సరానికి కట్టే ఇన్వెస్ట్మెంట్ అయితేనేమో దానికి 10x మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇందులో లభిస్తుంది. ఇక ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల కొన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. అవేంటంటే, ఇప్పుడు రాజేష్ అనే ఒక వ్యక్తి, 30 సంవత్సరాల వ్యక్తి, నెలకు 5,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. సో అతనికి ఒక 3 years తర్వాత దురదృష్టవశాత్తు అతనికి ఏమైనా జరిగితే సో అప్పుడు ఏం జరుగుతుంది అన్న సినారియో కనుక మనం చూస్తే, అతడి కుటుంబానికి ఇమ్మీడియట్గా 6 లక్షల రూపాయలు అందుతాయి. ఈ 6 లక్షల రూపాయలు ఎలా అంటే 120x, అంటే 120 × 5,000, 6 లక్షల రూపాయలు అతని కుటుంబానికి అందుతాయి. అదేవిధంగా తిరిగి మళ్ళీ అతను కట్టాల్సినటువంటి ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫ్యూచర్ ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో అవి PNB మెట్లైఫే భరిస్తుంది. అంటే ఈ ఫ్యామిలీ ఇంకా మళ్ళీ ప్రీమియమ్స్ కట్టాల్సిన పని లేదు. ఇక అదేవిధంగా
మళ్ళీ దాంతోపాటు కుటుంబానికి నెలకు 5,000 రూపాయల ఆదాయం అనేది వస్తూ ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే మెచ్యూరిటీ సమయం ఉందో ఆ మెచ్యూరిటీ సమయానికి ఆ యొక్క ఫండ్ యొక్క పూర్తి విలువ ఆ నామినీ లేదంటే వారి కూతురికి ఈ అమౌంట్ అనేది అందజేయబడుతుంది. కంప్లీట్గా మెచ్యూరిటీ అయిన తర్వాత పూర్తి మెచ్యూరిటీ అమౌంట్ ఆ కుటుంబానికి అందజేయబడుతుంది. ఇక ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయని చూస్తే, మీరు ఏవైతే ప్రీమియమ్స్ కడుతూ ఉంటారో అంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీకు సెక్షన్ 80C బెనిఫిట్ అనేది ఉంటుంది. అది ఎంతవరకు ఉంటుందంటే సంవత్సరానికి 1,50,000 రూపాయల వరకు ట్యాక్స్ బెనిఫిట్ దొరుకుతుంది. ఇక మొత్తం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు ఏదైతే మెచ్యూరిటీ అమౌంట్ వస్తుందో అది మొత్తం కూడా కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ అనమాట. అంటే 100% దాని మీద ఎటువంటి ట్యాక్స్ అనేది పడదు. ఇక ఈ ఫండ్లో ఇండియాలో ఉంటున్న వరే కాక ఎన్ఆర్ఐలు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. మన దేశ యొక్క డెవలప్మెంట్ వీరు కూడా పాల్పంచుకోవచ్చు. సో ఎన్ఆర్ఐలు కనుక ఇప్పుడు సపోజ్ ఒక నెలకు 18,000 రూపాయలు కనుక వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే 10 సంవత్సరాల పాటు కనుక ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే వాళ్ళకు దాదాపు 20 ఏళ్ళ తర్వాత 2 కోట్ల రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎన్ఆర్ఐలు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసే ఒక మంచి అవకాశం లభిస్తుంది. సో మొత్తానికి మరి ఈ ఫండ్లో ఈ ఎన్ఎఫ్ఓలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, కొన్ని రీజన్స్ కనుక మనం చూస్తే, ఒకటి ఏంటంటే ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ అన్ని ప్రాఫిటబుల్ కంపెనీస్, అంటే చాలా పెద్ద కంపెనీస్. ఇక ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది దొరుకుతుంది. అదేవిధంగా ఫ్యామిలీకి ఒక సేఫ్టీ నెట్, ఇంతకుముందు కనుక మనం చెప్పుకున్నట్టు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్న సేఫ్టీ నెట్ దొరుకుతుంది. అదేవిధంగా ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి వస్తున్నాయి. ఇక ఈ ఫండ్ ఏంటంటే లో కాస్ట్ ఫండ్, పైగా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ చేత నిర్వహిస్తుండడం వల్ల మీకు ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు. సో మొత్తానికి మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే చివరి తేదీ జనవరి 30గా ఉంది. అదేవిధంగా ఎన్ఏవి 10 రూపాయలుగా ఉంది. సో ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్లో లింక్ ఉంటుంది. అది మీరు క్లిక్ చేసి దీంట్లో మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేసుకోవచ్చు.